వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పాదయాత్రకి ముహూర్తం ఫిక్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా గతంలో మాదిరిగానే 2017 నుంచి 2019 వరకు ఏ విధంగా అయితే 2 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర కొనసాగిందో, అదే విధంగా 2027 నుంచి 2029 ఎన్నికల వరకు కూడా పాదయాత్ర కొనసాగ అనేటువంటి ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి కూటమి పర్మిషన్ ఇవ్వద్దు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైతే కూటమి పర్మిషన్కి నిరాకరిస్తుందో ఇది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశము. కానీ ఒకవేళ పర్మిషన్ ఇచ్చి నిబంధనలు పెడితే అది మరొక రకంగా జగన్కి కలిసి వచ్చేటువంటి అంశం. సింపతి క్రియేట్ అవుతుంది. ఏ విధంగా అయితే గతంలో లోకేష్కి యువగళం పాదయాత్రకి పర్మిషన్ ఇచ్చి మైక్ వాడకూడదు, స్టేజ్ వాడకూడదు, ఇన్ని వెహికల్సే ఉండాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందో, సేమ్ టు సేమ్ అదే విధంగా అప్పుడు ఏ విధంగా అయితే ఒక సింపతి క్రియేట్ అయిందో, సేమ్ సింపతి జగన్కి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా జగన్ పాదయాత్ర చెయ్యడు ఈసారి అనేది కూటమి ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకు కూటమి ఈ విధంగా ఆలోచిస్తుంది అంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని అనౌన్స్ చేస్తాడో సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఏపీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ప్రారంభించేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అంచనా. సో అంటే జగన్ పాదయాత్రకి ప్యారలల్గా షర్మిల కూడా పాదయాత్ర మొదలు పెట్టడం, జగన్ లేవనెత్తేటువంటి అంశాలకు కౌంటర్గా షర్మిల మాట్లాడేటువంటి అవకాశం. సో కాబట్టి అనవసరమైన రచ్చ చేసుకుంటాం ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయకుండా విరమించుకుంటారు అనేది కూటమి ఆలోచన. అయితే జగన్ మొండోడు, చేసినా చెయ్యొచ్చు, అవకాశం ఉంది. ఏదైతే అది అయిద్దిలే చూసుకుందాం అని చెప్పి దిగాడనుకో, ఖచ్చితంగా అనుమతులు ఇవ్వక తప్పదు, సెక్యూరిటీ ఇవ్వక తప్పదు. అలాగని నిబంధనలు పెడితే సింపతి వచ్చిద్ది, పెట్టకపోతే ప్రజల నుంచి మద్దతు వచ్చిద్ది. సో ఓవరాల్గా ఎటు చూసుకున్నా కూటమికే నష్టం. సో దీంతో ఏం చేయాలో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారంట కూటమి నేతలు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. మరి ఇదే గనక నిజమైతే, నిన్ననే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించబోతున్నాను, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చాడు. మరి ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే మొదలుపెట్టే టైంలోపు రాజకీయ సమీకరణాలు మారి ఆగొచ్చు, లేదా ఇంకా ముందుగానే మొదలు పెట్టొచ్చు. మరి ఏం జరిగిద్ది అనేది అయితే మనం కూడా చూడాలి.